జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశంలో మహిళల మీద ఆడబిడ్డల మీద జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. దాన్ని ఇప్పుడు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తా. మహిళలపై దాడులు చేస్తూ ఉంటే మేము చూస్తూ కూర్చోమని నిందితులకు తగిన రీతిలో సమాధానం చెప్తామని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మహారాష్ట్రలోని జల్గాన్ ప్రాంతంలో లాఖ్పతి దీదీ ఈవెంట్లో ప్రధాని మోడీ గారైతే ప్రసంగించారు. ఈ లాఖ్పతి దీదీ ఈవెంట్ అనేది కేవలం మహిళల కొరకు ఉద్దేశించబడిన పథకం అన్నమాట. అంటే ఆడబిడ్డలను వాళ్ళని లక్షాధికారులు చేయాలని చెప్పేసి ఆ కోణంలో ఏర్పాటు చేసిన ఒక పథకం ఇది. ఈ మహిళల కొరకు ఉద్దేశించబడిన లాఖ్పతి దీదీ ఈవెంట్లో ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ కలకత్తాలో జరిగినటువంటి లేడీ డాక్టర్ అత్యాచారం అలాగే హత్య గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇది సమాజం సిగ్గుపడాల్సిన సంఘటన. మన దేశంలో మహిళలు తమ ప్రాణాల కన్నా మానానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. అందుకే మన దేశం ఒక గౌరవనీయమైన సమాజంగా వృద్ధి చెందుతూ వస్తుంది. నిజం, ప్రపంచంలోనే ఎవరు ఏమనుకున్నా కూడా భారతీయ స్త్రీ అంటే ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు అనే ఉన్నది, ఒక విలువ. అమ్మవారిని చూసినట్టే, లక్ష్మీదేవిని చూసినట్టే. ఈ మధ్యకాలంలో కొంతమంది దాన్ని చెడగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది? వాళ్ళ ఆహారపు అలవాట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళ వస్త్రధారణ కావచ్చు, వాళ్ళ మాట్లాడే విధానం కావచ్చు. కనీసం భారతీయ సంస్కృతిని ఫాలో అవ్వకుండా బొట్టు పెట్టుకోరు, జాడ వేసుకోరు, మాట్లాడే మాటల్లో రీతి ఉండదు, పద్ధతి ఉండదు, సంస్కారం ఉండదు, ఏమి ఉండదు. ఆ విధంగా కొంతమంది దిగజారిపోయి కొంతమంది తయారవుతారు. కానీ ప్రపంచంలో భారతీయ స్త్రీలకు అంత ప్రాముఖ్యత, అంత విశిష్టత అనేది ఉండాలి. నిజం చెప్పండి, అసలు ఒక స్త్రీమూర్తి అట్లా మంచిగా కట్టు బొట్టు ఆ వస్త్రధారణ అట్లా చూస్తూ పోతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే వాళ్ళలో మన ఆడబిడ్డలు కనపడతారు, అమ్మలు కనపడతారు. అదే ఆ వస్త్రధారణ మరోలాగుంటే ఏమనిపిస్తుంది? చూసే చూపులు కావచ్చు, చేసే ఆలోచనలు కావచ్చు, అది ఇంకొక రకంగా ఉంటాయి. కానీ అదేదో చెప్పినట్టు తెరుచుకుంటే అందం కనపడుతుంది అనుకుంటే అది అంతకంటే మూర్ఖత్వం అయితే ఇంకోటి ఉండదు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా అంటే వాళ్ళ ఇష్టం. అది ఏమి నువ్వు ఎట్లా ఆలోచన చేస్తావు అంటే తప్పు. అది మన సంస్కృతిలో భాగం కాదు, అలా ఉండకూడదు. భారతీయ స్త్రీలు ఎలా ఉండాలో చాలా స్పష్టంగా చెప్పినారు. అట్లాగే ఉండాలి, అట్లుంటేనే ఒక విలువ. అలాంటిది మన దేశంలో కలకత్తా ఆసుపత్రిలో జరిగినటువంటి సంఘటన ఈ దేశానికే మాయన మచ్చ లాంటిది. ఇంత ఘోరమైన సంఘటన జరిగినప్పటికీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఈ కేసును ఆత్మహత్యలా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఇది మరింత తీవ్రమైన అంశం. ఒక మహిళను సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేయడం అంటే మాటలు కాదు. అది కూడా ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ఇలా జరిగిందంటే అందుకు మనము ప్రతి ఒక్కరం కూడా సిగ్గుపడాలి. అందుకే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఆ అమ్మాయికి న్యాయం జరగదని చెప్పి భావించే మేము కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం కలకత్తా లేడీ డాక్టర్ హత్యను సిబిఐ అయితే విచారిస్తుంది. అతి త్వరలో నిందితులకు శిక్ష పడేలా చేస్తాం. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే త్వరలో మహిళల భద్రత కొరకు మరిన్ని చట్టాలను, కఠినమైన చట్టాలను తీసుకురానున్నాము. ఈ చట్టాలన్నీ కూడా అత్యంత కఠినంగా ఉండేలా చర్యలు తీసుకుంటాము. నేరుగా పోలీస్ స్టేషన్లకు రాలేని మహిళల కోసం కొత్తగా ఈఎఫ్ఐఆర్లను నమోదు చేసే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. అంటే ఏంది? ఏదైనా ఈ ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరిగాయి, ఎవరైనా ఏడిపించినారు, లేకపోతే ఎన్నో ఉంటాయి కదా. ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ చేయాలనుకుంటే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయబడలే, ఆన్లైన్లోనే కంప్లైంట్ చేయొచ్చు అనమాట. అదే ఈఎఫ్ఐఆర్ అనేది. ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెబుతున్నాను, మహిళల మీద అత్యాచారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదంటూ ప్రధాని మోడీ గారు అయితే చాలా స్పష్టంగా తెలియజేసినారు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు కొడతాంది లైక్ ఈ వీడియో కాదు, మన దేశానికి, మన ధర్మానికి. అట్లాగే మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ 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 ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.